నేడు ప్రకటించిన ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో వికాస్ విజయ గర్జన 595, 594, 593, 592, 591, 590. ఇది వికాస్ మార్కుల సునామీ. ఐఐటి ఫౌండేషన్ లో అయినా, స్టేట్ ఫలితాల్లో అయినా వికాస్ విఐఐటి ద లీడర్. ఇది కేవలం 90 మంది విద్యార్థులతో సాధించిన విజయం. ఇది కదా విజయం అంటే. అడ్మిషన్ జరుగుతున్నవి నర్సరీ టు 10th క్లాస్. విఐఐటి ద స్కూల్, సుబ్బయ్య తోట, చిలకలూరిపేట. వికాస్ స్కూల్, పెదనందిపాడు రోడ్డు, చిలకలూరిపేట. అవర్ న్యూ బ్రాంచ్ వికాస్ స్కూల్ డే అండ్ రెసిడెన్షియల్, శ్యామలానగర్, గుంటూరు. డైరెక్టర్ దండ పవన్ కుమార్. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ అక్షయ తృతీయ సందర్భంగా శ్రీ మహాలక్ష్మి యాగం, జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో అక్షయ తృతీయ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఏప్రిల్ 30న బుధవారం ఉదయం శ్రీ మహాలక్ష్మి యాగం జరిగింది. సకల జన సంక్షేమార్థం, లోక సంక్షేమం కొరకు ఉదయం 9 గంటల నుంచి వేద పండితులు, అర్చకులు ఘనంగా యాగ నిర్వహణ చేశారు. విశిష్టత గురించి దేవస్థాన పురాణ పండితులు అక్షయ తృతీయ గురించి చెప్పడం జరిగింది. दिवसे प्रत्येक महालक्ष्मी हवनं करिष्ये. सुब्रह्मण्यमावाहयामि, स्थापयामि, पूजयामि. ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा. आंजनेयमावाहयामि, स्थापयामि, पूजयामि. राजष्टमे తదియ, అక్షతదియ, అక్షయ తదియ సందర్భంగా చాలా విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్షం కోసం అక్షయంగా ధన సంపత్తులు సమస్త భక్తకోటికి లభించాలనేటువంటి శుభ సంకల్పంతో ఈ దేవస్థానంలో ప్రతి సంవత్సరం జరిపినట్టుగా ఈ సంవత్సరం కూడా మహాలక్ష్మి యాగాన్ని సశాస్త్రీయంగా లోకక్షేమం కోసం, లోక కళ్యాణం కోసం విధిగా సింహాచలం ఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ మాజీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు బుధవారం నాడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందని, కూటమి ప్రభుత్వం హిందూ దేవాలయాల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తుందని తెలిపారు. కేవలం హిందువులను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటుందని, హిందూ దేవాలయాల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, హిందూ దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు.
హిందువులున్నా హిందువుల మనోభావాలు అన్న హిందూ దేవాలయాలన్నా కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం లేదని చెప్పారు. 4 రోజుల్లో గోడ నిర్మించడం సాధ్యమా అన్నారు. హిందువులు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి సౌకర్యాలు కల్పించడంలో గాని పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహిస్తుంది. దీనికి ఉదాహరణగా చెప్పాలంటే మనం 2014 నుంచి 19 వరకు కనుక చూసుకుంటే ఆ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా కృష్ణ పుష్కరాలని చెప్పని విజయవాడ నగరంలో ఎన్ని దేవాలయాలు కూల్చేశారు. ఆ దేవతామూర్తుల్ని మున్సిపల్ కార్పొరేషన్ వేలల్లో తరలించడం మనం చూసాం. మున్సిపల్ చెత్త బండుల్లో దేవుడి విగ్రహాలు తీసుకెళ్లిన పరిస్థితి 2014 నుంచి 19 టైంలో చూసాం. అలాగే గోదావరి పుష్కరాల్లో దాదాపుగా సుమారుగా 29 మంది పబ్లిసిటీ పిచ్చి కోసం 29 మంది చనిపోయడం చూసాం. ఇలా దుర్మార్గంగా కూటమి ప్రభుత్వం వచ్చిందంటే హిందూ భక్తులందరికీ కూడా చనిపోవడం అనేది ఒక ఆనవాయితీగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా ఈరోజు సింహాచలంలో 7 చనిపోవడం అనేది ఇది ఎంతవరకు సమంజసం? కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏర్పాట్లు సింహాచలం దేవాలయంలో ఎందుకు ఏర్పాట్లు చేయలేదు? ఏదో చంద్రోత్సవానికి చంద్రబాబు గారు వస్తారు, పవన్ కళ్యాణ్ గారు వస్తారు, విఐపీలు వస్తారని చెప్పని అడావుడిగా నాసు రకంతో ఒక గోడ నిర్మించారంట. అది 4 రోజుల్లో గోడ నిర్మించారంట. భక్తులు చనిపోవాల్సిన పరిస్థితి. అంటే లక్షలాది మంది భక్తులు వచ్చేటప్పుడు కనీసం నిర్మాణాలు చేపట్టే దాంట్లో క్వాలిటీ కానీ టైం కానీ చూసుకోవాల్సిన పని లేదా అంటున్నా. వీళ్ళు చంద్రోత్సవం మీటింగుల్లో చేసేది ఏంటంటే రివ్యూ మీటింగ్ ఒకసారి జరిగింది. ఆ మీటింగ్లో ఎమ్మెల్యేలు నాకు టికెట్లన్నీ, మీకు టికెట్లన్నీ, మాకు పాసులన్నీ, మాకు గౌరవం లేదని చెప్పని సాక్షాత్తు అక్కడ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారు మాట్లాడారు. ఆల్రెడీ వాళ్ళు టికెట్లు పాసుల కోసం మాట్లాడారు తప్ప భక్తుల సౌకర్యాల్లో కానీ భక్తుల అక్కడ అవసరానికి కావాల్సిన పనుల్లో కానీ ఎక్కడా కూడా చొరవ చూసిన పరిస్థితి లేదు. హోమ్ మినిస్టర్ అదే జిల్లాలో ఉంటారు. అదేవిధంగా మన ఎవరో రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారంట అక్కడ. మరి ఎండోమెంట్ మినిస్టర్ గారు వెళ్ళారో వెళ్ళలేదో తెలియదు. కనీసం అక్కడ మహిళలు చెప్తున్నారు, ఈరోజు టీవీలో చూస్తుంటే మనకు అర్థమవుతుంది, కనీసం బాత్రూమ్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం అనేది అక్కడున్న భక్తుల నుంచి వచ్చిన ఆవేదన. ఇందులో ఏదో అపచారం జరిగిందని మాత్రం మాకు అర్థమవుతుంది. డెఫినెట్ గా ఈ కూటమి ప్రభుత్వం దేవాలయాల దాంట్లో కానీ హిందూ దేవుళ్ళలో కానీ హిందూ భక్తుల్లో ఏదో అపచారం జరుగుతుందని మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే మొన్న ముక్కోటినాడు దాదాపు 4 నెలల వస్తుంది ఇంచుమించుగా. ఎప్పుడు కూడా తిరుపతి చరిత్రలో ఎప్పుడైనా తిరుపతి చరిత్రలో 6 చనిపోయిన పరిస్థితి చూసామా? 6. మే 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభను జయప్రదం చేయాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా జగ్గపేటలో ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని శరవేగంతో అభివృద్ధి చేస్తున్నారని, గత 5 ఏళ్లు పడిన కష్టాన్ని ప్రజలు గుర్తు చేసుకుని కసిగా అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభానికి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో బీసీ మంత్రి సవిత, జిల్లా పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మే 2వ తారీఖున మనకు పునర్నిర్మాణం కోసం మన అమరావతికి 1,00,000 కోట్లతో పనులు ప్రారంభించడానికి వస్తున్న నరేంద్ర మోడీ గారి మన ప్రధానమంత్రి గారికి మనం ఘనస్వాగతం పలకాల్సిన బాధ్యత మనందరికీ ఉందని కూడా ఈ సభాముఖంగా మనందరికీ తెలియజేస్తున్నాం. ఈ రోజు డబల్ ఇంజన్ సర్కార్లో రాష్ట్ర వ్యాప్తంగా మనం అభివృద్ధి జరుగుతున్నాం. భారతదేశమంతా ఒక పక్క మన ఆంధ్రప్రదేశ్ చూస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి మొన్నటి రోజున తెలంగాణలో కేసీఆర్ మీటింగ్ పెడితే రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాలి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలి. అంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఎలా నడుపుతున్నారు, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 4,000 పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా 3,000 ఉన్న పెన్షన్ 6,000 చేశాం. 5,000 ఉన్న 100% పెన్షన్ ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గోవుల కొరకు గోశాలని నిర్మించాలని, గోమాతను రక్షించుకోవాలనే ధ్యేయంతో ఉన్నారు.
గోసేవ సంరక్షణకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 25 పార్లమెంటు నియోజకవర్గాలలో అభ్యర్థుల్ని విజయవాడ గాంధీనగర్ హోటల్లో ప్రకటించడం జరిగిందని ఏపీ గోసేవ సంరక్షణ అధ్యక్షులు అజయ్ వర్మ ఠాకూర్ తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ గోసేవ సంరక్షణ అధ్యక్షులు అజయ్ వర్మ ఠాకూర్ మాట్లాడారు. ప్రస్తుతం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగిందని, తద్వారా నియోజకవర్గం, మండల, గ్రామ స్థాయిలో అభ్యర్థుల్ని ప్రకటిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గ కన్వీనర్ బొలిశెట్టి వంశీకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు శ్యాంప్రసాద్, కృష్ణప్రసాద్, సుగుణబాబు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఇల్లూరు శివబాబు గారికి నియామక పత్రం ఇవ్వడం జరుగుతుంది. రాఘవ అజయ్ వర్మ గారి చేతులుగా నియోజకవర్గ రక్షణ ఇన్ఛార్జిగా వినోద్ వర్మ గారిని నియమించడం జరిగింది. వారికి రాష్ట్ర అధ్యక్షులు నియామక పత్రం అందించడం జరుగుతుంది. శాలిని గారు దుర్గా చూడండి, వంశీయులు సహకరించాలి. ఫ్యాన్స్ కూడా కౌల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అధ్యక్షులు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. సెంటర్ కావాలి, నువ్వు లిగు వచ్చే సెంటరే. రామకృష్ణ కొంచెం బ్యాక్ చిన్నగా చూడండి. ఓకే. అందరికీ నమస్కారం అండి. నా పేరు అజయ్ వర్మ ఠాకూర్. గోసేవ సంరక్షణ రాష్ట్ర అధ్యక్షుడిగా స్వామివారు నన్ను నియమించడం జరిగింది. దాని ద్వారా మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం వల్ల మేము కొన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 పార్లమెంటు నియోజకవర్గాలకి సభ్యుల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సభ్యుల ద్వారా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గాల వారీగా సభ్యుల్ని ఏర్పాటు చేసి, అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలుగా అలాగే మండల స్థాయిలో కూడా మండల స్థాయిలో సభ్యుల్ని ఏర్పాటు చేసి, అక్కడి నుంచి గ్రామ స్థాయిలో 5 సభ్యులుగా గ్రామ స్థాయి వరకు మా సంస్థని తీసుకెళ్లి రాబోయే 3 నెలల్లో ఈ సంస్థాగతంగా అందరినీ నిర్మాణం చేసుకొని, మా గురూజీ గారు భారతదేశంలో 3 లక్షల గోశాల నిర్మాణం చేయాలనే సంకల్పంతో మొట్టమొదటిగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా భారతదేశం మొత్తం 5,000 గోశాలలు నిర్మాణం చేయడానికి సంకల్పించారు. దాని నిమిత్తం మన ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల్లో 175 గోశాల నిర్మాణం చేయడానికి సంకల్పించి ఈరోజు మొట్టమొదటి సమావేశం విజయవాడ నగరంలో ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి చేయడం జరిగింది. ఈ గోశాల నిర్మాణం ఎలా చేయాలి అనే దాని మీద మాకు కొంత గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఉన్న ఉమ్మడి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోవులకి ప్రాధాన్యత ఇస్తూ గోశాల నిర్మాణం చేయాలనే సంకల్పం ప్రభుత్వానికి కూడా ఉంది. దాని తరపు నుంచి మేము ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 15 ఎకరాల వరకు గోశాల నిర్మాణానికి ప్రభుత్వ భూముల్ని అడుగుదామని సంకల్పం చేసుకున్నాం. దాని నిమిత్తం మా నిర్మాణం మొత్తం అయిన తర్వాత ప్రభుత్వానికి మేము ఒక వినతి పత్రం పెట్టుకొని వినతి పత్రం ద్వారా వారిని అడగడం జరుగుతుంది. ప్రభుత్వం గనక సానుకూలంగా స్పందించి మాకు భూములు ఇస్తారని చెప్పి మేము గుంటూరు జిల్లా నల్లపాడు సీఐ వంశీధర్ ఎస్ఐలను వెంటనే సస్పెండ్ చేసి నాపై అక్రమ కేసును తొలగించాలని కోరుతూ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ తెలిపారు. ఈ సందర్భంగా షేక్ జలీల్ విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. నా పేరు మీద సుమారు 220 గజాల స్థలం ఉందని, నాకు కొంత డబ్బు అవసరమై చైతన్య అనే వ్యక్తి దగ్గర డాక్యుమెంట్స్ పెట్టి 3,50,000 రూపాయలు అప్పుగా తీసుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలకు, మంత్రులకు చెప్పినా కూడా హోమ్ మినిస్టర్ కి చెప్పలేము అంటున్నారని అన్నారు. గుంటూరు జిల్లా నల్లపాడు ఎస్ఐ, సిఐ, ఎస్పీల గురించి పీఎం రాష్ట్రపతి, గవర్నర్ కి ఫిర్యాదు చేస్తానని అన్నారు. నాపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోకపోతే డీజీపీ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని చెప్పారు. భూములు రాపించుకోవటం, లక్షల రూపాయలు దోచేసేయటం చేస్తా ఉన్నారు. నేను నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నన్ను నల్లపాడు పోలీస్ స్టేషన్ లో సిఐ గారు పిలుస్తున్నారు అని 2 కానిస్టేబుల్ పిలిపించుకొని నిర్బంధం చేసి
అక్రమ కేసు బనాయించి నా దగ్గర 2 ఐసిఐసి బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 చెక్కులను నా దగ్గర డబ్బులు లేకపోతే వచ్చే నెల 5వ తారీఖు డేట్లు వేసుకొని 9 లక్షల రూపాయలు నీ దగ్గర వసూలు చేస్తామని నిర్బంధం చేసి నా చెక్కులను తీసుకున్నారు. కేసు పెట్టిన వ్యక్తి ఎవరో తెలీదు. 2016 సంవత్సరంలో నాకు నల్లపాడు పరిధిలో 220 గజాల స్థలం ఉంటే 3.5 లక్షల రూపాయలు చోద్యం చూస్తా ఉన్నాడు. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జి మంత్రులకు చెప్పినా కానీ మేము హోంశాఖలో జోక్యం చేసుకునే పరిస్థితి లేదు అంటా ఉన్నారు. మా గుంటూరు జిల్లా ఇన్ఛార్జి కందుల దుర్గేష్ గారికి చెప్తే ఆయన జనసేన ఆడమాట ఎవడింటాడు, ఎవడన్నా ఖమ్మం మినిస్టర్ చేత చెప్పించుకో అంటా ఉన్నారు. ఈ కులాలు మతాలను పెట్టి పోషిస్తా ఉన్న వ్యవస్థను చూస్తా ఉంటే చాలా బాధ వేస్తా ఉన్నది. దీనిపై సమగ్ర విచారణ జరిపి ఆ గుంటూరు జిల్లా ఎస్పీని, నల్లపాడు సిఐని, నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్ఐని సస్పెండ్ చేయాలని, అక్రమ వసూళ్లకు పాల్పడవద్దని నేను ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితినంతా కూడా హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి, ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్తాను. మరి అదే విధంగా ఈ రాష్ట్రపతి గారికి కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.